హీరో యష్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. యష్ నిర్ణయం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఈ మేరకు యష్ విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ లేఖలో ఏం రాశారు? లెట్స్ వాచ్. కేజీఎఫ్ మూవీతో హీరో యష్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతకు మించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. 2018లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడిక్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా యష్ రూపొందించారు. రాకీ పాత్రలో యష్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేశాడు. విడుదలైన అన్ని భాషల్లో యష్ ఆదరణ దక్కించుకుంది. కేజీఎఫ్ పార్ట్ 1 విడుదలైన 4 ఏళ్లకు 2022లో కేజీఎఫ్ 2 విడుదల చేశారు. మొదటి భాగానికి మించిన ఆదరణ రెండో భాగానికి దక్కింది. కేజీఎఫ్ 2 ఏకంగా 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూలు రాబట్టింది. యష్ క్రేజ్ ఎల్లలు దాటేసిందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరింత పాపులారిటీ ఆయనకు దక్కింది. కన్నడలో నెంబర్ 1 హీరోగా యష్ ఎదిగాడు. కేజీఎఫ్ 2 విడుదల అనంతరం యష్ ఏడాది పాటు విరామం తీసుకున్నారు. కొత్త మూవీ ప్రకటన రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. యష్ దానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనంతరం టాక్సిక్ టైటిల్ తో యష్ మూవీ ప్రకటించారు. ఆయనతో చిత్రాలు చేసేందుకు బడా దర్శకులు ఎదురు చూస్తుండగా ఓ లేడీ డైరెక్టర్ కి ఆయన అవకాశం ఇవ్వడం విశేషం. ఓ లేడీ డైరెక్టర్ తో సినిమాకి ఒప్పుకున్న యష్ షూటింగ్స్ లో బిజీ ఉన్నారు. కాగా టాక్సిక్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అని సమాచారం. యష్ లుక్ ఆసక్తి రేపుతోంది. టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకురాలు. ఈ మూవీ 2025లో థియేటర్స్ లోకి రానుంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే జనవరి 8న యష్ బర్త్డే. అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. వారి ఆశలపై యష్ నీళ్లు చల్లారు. తాను జన్మదిన వేడుకలకు అందుబాటులో ఉండనని స్పష్టత ఇచ్చాడు. అలాగే ఎవరూ హోమ్ టౌన్ కి రావద్దని లేఖలో పొందుపరిచాడు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. కానీ మీ భద్రత, క్షేమం నాకు ముఖ్యం. షూటింగ్ లో బిజీగా ఉండటం వలన నేను జన్మదిన వేడుకలో పాల్గొనలేను. మీరు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయవద్దు. క్షేమంగా ఉండండి అంటూ ఒక లేఖ విడుదల చేశారు. కాగా గత ఏడాది యష్ జన్మదిన వేడుకల్లో భాగంగా తమ గ్రామంలో బ్యానర్స్ కడుతూ 3 యువకులు విద్యుత్ షాక్కి గురై మరణించారు. ఈ విషాద ఘటనల నేపథ్యంలో యష్ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడని సమాచారం.